హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జీమెయిల్లో భాగంగా మన మెయిల్స్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, డ్రాఫ్ట్ మెయిల్స్ని, క్రాష్ మెయిల్స్ని, సెంట్ మెయిల్స్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసి వాటిని చూడండి. ఇంకెంత కలిసి మన టాపిక్ ఇది వెళ్ళిపోతాం. ఇక్కడ మనం జీమెయిల్లో మెయిల్స్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, అలాగే డ్రాఫ్ట్ మెయిల్స్, క్రాష్ మెయిల్స్, సెంట్ మెయిల్స్ మనం ఏ విధంగా చెక్ చేయాలి, ఈ యొక్క వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దానికోసం ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. Google Chrome 6 of 14. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. New tab dash Google Chrome toolbar address and search bar edit as autocomplete CTRL+LA. ఇక్కడ అడ్రస్ అండ్ సెర్చ్ బార్ లో నేను G ప్రెస్ చేస్తున్నాను. gmail.com అనేది సెలెక్ట్ అవుతుంది. gmail.com selected. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter. G selected. Document busy blank. Alert section. ఇక్కడ మనకి జీమెయిల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఒకసారి కంట్రోల్ హోమ్ క్లిక్ చేస్తున్నాను. CTRL+home out of table button basic HTML view. చూడండి, ఇక్కడ మనకి కంట్రోల్ హోమ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బేసిక్ HTML వ్యూ వచ్చింది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter. ఇక్కడ నేనున్న ప్లేస్ లో కొద్దిగా నెట్ అనేది స్లోగా ఉంది, దానివల్ల మెయిల్ అనేది కొద్దిగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మనం బేసిక్ HTML లోకి మనం చేంజ్ అయ్యాం. ఓకే, మెయిల్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను బేసిక్ HTML పై ఎంటర్ ఇచ్చాను. మనం బేసిక్ HTML లోకి మనం చేంజ్ అయ్యాం. ఇక్కడ మరొకసారి కంట్రోల్ హోమ్ క్లిక్ చేస్తున్నాను. CTRL+home visited link search. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇన్బాక్స్ లో ఉన్నాం. ఓకే, తెలుసు కదా, ఇన్బాక్స్ కి అందరూ షార్ట్ కట్ వచ్చేసి Alt-I. ఓకే, ఒకవేళ మీకు బై మిస్టేక్ మీరు ఇన్బాక్స్ లోకి మీరు రాకపోయినట్లయితే, మీరు మెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఇన్బాక్స్ మీకు రాకున్నట్లయితే మీరు Alt-I క్లిక్ చేస్తే మీరు ఇన్బాక్స్ లోకి అయితే మీరు రావచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇన్బాక్స్ లో ఉన్నాను. ఇప్పుడు మనకు వచ్చిన మెయిల్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మనకు వచ్చిన మెయిల్స్ ఏ విధంగా డిలీట్ చేయాలంటే మనం X ఫర్ చెక్, ఓకే, X ఫర్ చెక్ బాక్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటా మనకి వద్దనుకున్న మెయిల్స్ మనం చెక్ చేసుకుని డిలీట్ చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను X ఫర్ చెక్ బాక్స్, ఇక్కడ X ప్రెస్ చేస్తున్నాను. Table with 50 rows and 4 columns. Row 1 column 1 check box not checked. చూడండి, చెక్ బాక్స్ నాట్ చెక్. ఇది ఫస్ట్ మెయిల్, నా యొక్క ఇన్బాక్స్ లో ఫస్ట్ మెయిల్ ఇది. ఇప్పుడు దీన్ని మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఒకసారి నేను డౌన్లోడ్ చేస్తాను. ఈ యొక్క మెయిల్ ఏంటో చూద్దాం. Column 2 IRCTC tourism packages. చూడండి, IRCTC. ఓకే, నాకు IRCTC నుంచి మెయిల్ వచ్చింది. ఈ యొక్క IRCTC దీన్ని డిలీట్ చేయాలనుకున్నాను. ఇది నాకు అవసరం లేదు, దీన్ని నేను డిలీట్ చేస్తాను. దానికోసం ఇక్కడ ఒకసారి అపేర్ చేస్తున్నాను. Column 1 check box not checked. చూడండి, చెక్ బాక్స్ నాట్ చెక్. దీన్ని మనం స్పేస్ బార్ చెక్ చేయాలి. Checked. ఓకే, ఇప్పుడు మనకి ఒక మెయిల్ అనేది చెక్ అయింది, అంటే ఒక మెయిల్ అనేది మనం సెలెక్షన్ చేసాం. ఓకే, మరొకసారి నేను మరొక మెయిల్ నేను సెలెక్షన్ చేయాలనుకుంటున్నాను, మరొక మెయిల్ చెక్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మరొకసారి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Row 2 check box not checked. ఇది సెకండ్ మెయిల్, నా చెక్ ఉంది, స్పేస్ బార్ చెక్ చేస్తున్నాను. Checked. మరొకసారి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Row 3 check box not checked. ఇది థర్డ్ మెయిల్, దీన్ని కూడా చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. Checked. మరొకసారి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Row 4 check box not checked. చూడండి, ఇది ఫోర్త్ మెయిల్, దీన్ని కూడా చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. Checked. మరొకసారి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Row 5 check box not checked. ఇది ఫిఫ్త్ మెయిల్. ఓకే, దీన్ని కూడా స్పేస్ బార్ తో చెక్ చేస్తున్నాను. Checked. ఇప్పుడు నేను 5 మెయిల్స్ నేను చెక్ చేశాను. ఓకే, అంటే 5 మెయిల్స్ మనం ఎక్స్పర్ చెక్ బాక్స్ తో మనం నావిగేట్ అయ్యాం. ఓకే, ఇక్కడ మనం మెయిల్ కి మనం వన్ బై వన్ మనం నావిగేట్ అవ్వాలంటే మనం X తో మనం నావిగేట్ అవుతే మనకి ఈజీగా ఉంటుంది, లేదంటే మీరు డౌన్లోడ్ తో కూడా మీరు నావిగేట్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నేను ఎక్స్పర్ చెక్ బాక్స్ తో నేను నావిగేట్ అయ్యి 5 మెయిల్స్ నేను చెక్ చేశాను, అంటే 5 మెయిల్స్ నేను సెలెక్షన్ చేశాను. ఇప్పుడు మనం ఈ యొక్క 5 మెయిల్స్ ని మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే B ఫర్ బటన్, B ప్రెస్ చేస్తున్నాను. Archive button. మరొకసారి B ప్రెస్ చేస్తున్నాను. Report spam button. మరొకసారి B ప్రెస్ చేస్తున్నాను. Delete button. డిలీట్ బటన్. ఓకే, ఇక్కడ మనం B ప్రెస్ చేసుకుంటూ వెళ్తే డిలీట్ బటన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎంటర్ ఇచ్చామనుకోండి, మన యొక్క మెయిల్స్ ఏదైతే చెక్ చేసామో ఆ యొక్క మెయిల్స్ అనేవి డిలీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Alert learn more link gmail dash inbox. చూడండి, మనకి ఇప్పుడు ఆ యొక్క మెయిల్స్ అనేవి డిలీట్ కావడం జరిగింది. ఓకే, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Table with 50 rows and 4 columns. Row 1 column 1 check box not checked. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, Column 2 out stocks. చూడండి, అంటే IRCTC అనే మెయిల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం CTRL+ మెయిల్స్ ని చెక్ బాక్స్ తో మనం చెక్ చేసుకుని
మనం B4 బటన్తో నావిగేట్ అయ్యి మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఇన్సర్ట్ F7తో నేను ఎలిమెంట్స్ లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ F7 ప్రెస్ చేస్తున్నాను. NV elements list dash link dialog. Preview level 0 search semi. Visited 1 of 89. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు మనం ఇన్సర్ట్ F7తో ఎలిమెంట్స్ లిస్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ట్రాష్ మెయిల్స్ అనేది చెక్ చేద్దాం. ఓకే, ట్రాష్ మెయిల్స్ లోకి ఇక ట్రాష్ మెయిల్స్ అంటే ఏమిటంటే మనం డిలీట్ చేసిన మెయిల్స్ అన్ని కూడా మనం డ్రాప్స్ మెయిల్స్ తో డిలీట్ చేసినా, లేదంటే ఆల్ మెయిల్స్ తో డిలీట్ చేసినా, లేదంటే స్పామ్ మెయిల్స్ తో మనం డిలీట్ చేసిన, ఎక్కడ డిలీట్ చేసినా అవన్నీ కూడా మనకి ఈ యొక్క ట్రాష్ మెయిల్స్ లోకి వెళ్తాయి. ఓకే, మన ఇప్పుడు సిస్టంలో రీసైకిల్ బిన్ లో ఏ విధంగా అంటే మనం సిస్టంలో ఏ ఫోల్డర్ అని ఏ ఫైల్ అని డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్ లోకి ఏ విధంగా వెళ్తాయో, మెయిల్స్ లో మనం డిలీట్ చేసిన మెయిల్స్ అన్ని కూడా ట్రాష్ మెయిల్స్ లోకి అయితే వెళ్తాయి. ఓకే, ఇక్కడ మనం ఇన్సర్ట్ F7తో ఎలిమెంట్స్ లిస్ట్ తీసుకున్నాం కదా. ఇక్కడ నేను T ప్రెస్ చేస్తున్నాను. T ఫర్ ట్యాంగో. ఇక్కడ T ప్రెస్ చేస్తున్నాను. Trash 25 of 89 level 0. చూడండి, ఇక్కడ మనకి ట్రాష్ అని వచ్చింది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఈ మనకి ట్రాష్ మెయిల్స్ ఇక్కడ ట్రాష్ అని వచ్చింది కదా, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Gmail dash inbox dash Google Chrome visited link search Gmail dash trash document Gmail dash. ఇప్పుడు మనం ట్రాష్ మెయిల్స్ లోకి మనం రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం డిలీట్ అయిన మెసేజెస్ ని, డిలీట్ అయిన మెయిల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దానికోసం ఇక్కడ నేను X ప్రెస్ చేస్తున్నాను. చెక్ బాక్స్, X ఫర్ చెక్ బాక్స్. Table with 11 rows and 4 columns. Row 1 column 1 checkbox not checked. చూడండి, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, column 2 IRCTC tourism packages. చూడండి, మన ఇన్బాక్స్ లో చూసిన మెయిల్ అనేది ఇక్కడ ట్రాష్ మెయిల్స్ లో రావడం జరిగింది. ఓకే, ఇన్బాక్స్ లో ఇదే కదా చూసాం మనం. ట్రాష్ మెయిల్స్ లో కూడా మనం రావడం జరిగింది. కావాలనుకుంటే ఈ యొక్క ట్రాష్ మెయిల్స్ లో కూడా మనకి మెయిల్స్ ఎక్కువైపోతుంది అనుకుంటే మనం ఇక్కడ నుంచి కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ట్రాష్ మెయిల్స్ మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అంటే మనం డిలీట్ చేసిన మెయిల్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ యొక్క ట్రాష్ మెయిల్స్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ ఎస్కేప్ ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను మరొకసారి ఇన్సర్ట్ F7 ప్రెస్ చేసి మీకు డ్రాప్స్ మెయిల్స్ అనేది చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ F7. NV elements list dash link dialog. Preview refresh 20. ఓకే, ఇక్కడ మనకి ఇన్సర్ట్ F7 ఇచ్చాను. ఇప్పుడు నేను డ్రాప్స్ మెయిల్స్ అనేది చూపిస్తాను కదా మీకు. ఇక్కడ D ప్రెస్ చేస్తున్నాను. D downhill dash market recap. మరొకసారి D ప్రెస్ చేస్తున్నాను. D details 41 of 40. D ప్రెస్ చేస్తున్నాను. D drive semi visited 7 of 40. మరొకసారి D ప్రెస్ చేస్తున్నాను. D drafts left parent 10 right parent 21 of 47. చూడండి, డ్రాప్స్. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Gmail dash trash dash Google Chrome IRCTC tourism packages. చూడండి, ఇప్పుడు ఈ యొక్క డ్రాప్స్ అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ యొక్క డ్రాప్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం డ్రాప్స్ మెయిల్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ అనేది కంపోజ్ చేస్తాం. అంటే మన ఫ్రెండ్కు ఎవరికో మనం మెయిల్స్ అనేది కంపోజ్ చేస్తాం. అంటే సబ్జెక్ట్ టైప్ చేస్తాం, మెసేజ్ టైప్ చేస్తాం. కానీ మనకి సడన్ గా ఏదో పనిపడి మనం ఆ యొక్క మెయిల్ అనేది సెండ్ చేయకుండా జీమెయిల్ అనేది మనం క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసినప్పుడు సెండ్ చేయకుండా ఉన్న మెయిల్ అనేది ఆ యొక్క మెయిల్ ఏమవుతుందంటే మన మధ్యలో వదిలేసిన మెయిల్ అనేది ఈ యొక్క డ్రాప్స్ లోకి అయితే పోవడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క డ్రాప్స్ మెయిల్ లోకి అయితే ఇది ఆ యొక్క మెయిల్ మనం సెండ్ చేయకుండా వదిలేసిన మెయిల్ అనేది మధ్యలో కంప్లీట్ చేయకుండా వదిలేసిన మెయిల్ అనేది ఈ యొక్క డ్రాప్స్ లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ కూడా మనం X ఫర్ చెక్ బాక్స్ తో మనం నావిగేట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏదైతే మెయిల్స్ మనం మధ్యలో వదిలేసామో, అంటే కంప్లీట్ గా మనం మెయిల్ అనేది కంపోజ్ చేయకుండా వదిలేసామో ఆ యొక్క మెయిల్ అనేది ఇక్కడ మనకి చూడాలంటే మనం ఇక్కడ X ఫర్ చెక్ బాక్స్ తో మనం నావిగేట్ అవ్వచ్చు. ఇక్కడ X ప్రెస్ చేస్తున్నాను. Table with 10 rows and 4 columns. Row 1 column 1 checkbox not checked. ఇది ఫస్ట్ మెయిల్. ఇది ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, column 2 draft. డ్రాఫ్ట్. Column 3 graphic attachment. గ్రాఫిక్ అటాచ్మెంట్. Link left parent. No subject right parent. నో సబ్జెక్ట్. Column 4 10/23/20. మరొకసారి డౌన్లోడ్ చేస్తున్నాను. Row 2 column 1 checkbox not checked. ఇది సెకండ్ మెసేజ్, సెకండ్ మెయిల్. ఇది column 2 me left parent. 2 right column 3 graphic attachment. Link looking for job pay Raju dash forwarded message. చూడండి, ఈ విధంగా మనం మెయిల్స్ ని మనం ఈ యొక్క డ్రాఫ్ట్ మెయిల్స్ లో ఉన్న మెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా డిలీట్ చేసుకుంటే ఇవి కూడా ట్రాష్ మెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోతాయి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మనం ఇన్బాక్స్ లో ఏ విధంగా X ఫర్ చెక్ బాక్స్ తో చెక్ చేసుకుని B ఫర్ డిలీట్ బటన్ తో ఏ విధంగా మనం డిలీట్ చేసుకున్నామో ఈ విధంగానే మనం ఇక్కడ నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు ఈ యొక్క డ్రాఫ్ట్ మెయిల్ నుంచి. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ట్రాష్ మెయిల్స్ చూసాం, అలాగే డ్రాప్స్ మెయిల్ చూసాం. ఇప్పుడు సెంట్ మెయిల్స్ చూద్దాం. దానికోసం ఇన్సర్ట్ F7 ఇస్తున్నాను. NV elements list dash link dialog. Preview looking for job pay Raju dash. ఓకే, మనం ఇన్సర్ట్ F7 తో నేను ఎలిమెంట్స్ లిస్ట్ తీసుకున్నాను. మరొకసారి ఇక్కడ S ప్రెస్ చేస్తున్నాను. S standard for. S ఫర్ సెంట్ మెయిల్స్. S search semi visited. మరొకసారి S standard view 9 of 40. S settings 11 of 40. S sign out semi. S show search options. S start star 19 of S sent mail 20 of 46 level 0. చూడండి, సెంట్ మెయిల్స్. సెంట్ మెయిల్స్ అంటే ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter Gmail dash unsent draft stock link looking for job pay Raju dash forward. ఓకే, ఇప్పుడు మనకి ఈ యొక్క సెంట్ మెయిల్స్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. సెంట్ మెయిల్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం ఒక మెయిల్ కంపోజ్ చేసి ఎవరికైనా పంపిస్తే ఆ యొక్క మెయిల్ అనేది సెంట్ మెయిల్లోకి వెళ్తుంది. ఓకే, పంపించిన మెయిల్ అనేది మనకి సెంట్ మెయిల్లో ఉంటుంది.
ఓకే, సెంట్ మెయిల్లో ఆ యొక్క మెయిల్ ఉన్నదంటే ఖచ్చితంగా అవతల వ్యక్తికి ఆ యొక్క మెయిల్ అనేది సెండ్ అయిందని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఎవరికైతే మెయిల్స్ని మనం సెండ్ చేస్తామో ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. Table with 27 rows and 4 columns. ఇక్కడ నేను ఫస్ట్ మెయిల్కి వచ్చాను. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. Column 2 to colon. Manikanta Sama 2. చూడండి, మణికంఠ స్వామి నేను తనకి ఒక మెయిల్ అనేది నేను సెండ్ చేశాను. Column 3 graphic attached link looking for job Namasani Durgaprasad. చూడండి, నేను ఒక మెయిల్ అనేది సెండ్ చేశాను తనకి ఇక్కడ. ఓకే, ఈ యొక్క సెంట్ మెయిల్ ఉంది. మనకి ఈ యొక్క సెంట్ మెయిల్లో ఉన్న మెయిల్స్ కూడా మనం డిలీట్ చేయాలంటే ఎక్స్పర్ చెక్ బాక్స్లో మనం చెక్ చేసుకుని మనం ఫస్ట్ మన ఇన్బాక్స్లో ఏ విధంగా చెక్ చేసుకుని ఆ విధంగా చెక్ చేసుకుని B4 బటన్తో నావిగేట్ అయ్యి అక్కడ డిలీట్ బటన్పై ఎంటర్ ఇవ్వాలి. అప్పుడు మనకి ఈ యొక్క సెంట్ మెయిల్లో ఉన్న మెయిల్స్ కూడా మనకి డిలీట్ కావడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ మనం డిలీట్ చేసినా అవన్నీ కూడా ట్రాష్ మెయిల్స్లో ఉంటాయి. అది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం ఒక మెయిల్స్ మనం ఏ విధంగా డిలీట్ చేయాలి, అలాగే ట్రాష్ మెయిల్స్ని, అలాగే డ్రాప్స్ మెయిల్స్ని, అలాగే సెంట్ మెయిల్స్ మనం ఏ విధంగా చెక్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.